మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. సూపర్ ఉంది బ్రో. శివ నిర్వాణ డైరెక్టర్. మనము ఇది విక్రమార్కుడు అనుకుంటాం, విక్రమార్కుడు మించుంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? అసలు ఎమోషన్ ఉంటది. పాపకు నేషనల్ అవార్డు ఇవ్వాలి. నేషనల్ అవార్డు ఇవ్వకపోతే అసలు ఇది వేస్ట్ గా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. స్వామియే శరణమయ్యప్ప బ్లాక్ బస్టర్ హిట్. సూపర్ మూవీ. పాప స్కీమ్ సూపర్ మూవీ. బ్లాక్ బస్టర్ హిట్. సూపర్ ఉందండి. గూస్ బంప్స్. అసలు ఏడుపు వచ్చేసింది సినిమా చూస్తుంటే. స్వామియే శరణమయ్యప్ప. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. పేరు పెట్టే ప్రసక్తే లేదన్న. రవితేజ యాక్టింగ్ కానీ, ఆ చిన్న బాబు యాక్టింగ్ కానీ సూపర్. సినిమా లాస్ట్ క్లైమాక్స్ అన్నకే నీళ్ళు రావాలా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఓవరాల్ సినిమా అయితే నాకు ఓకే అనిపించింది. బికాస్ ఆఫ్ రొటీన్ స్టోరీ కావచ్చు, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ మూవీ. నిజమా? అరే ఇంత ఇంటెలిజెంట్ ఎలా డెవలప్ చేశారా? ఓన్లీ దేవుడు అనే విధాన్ని తీసుకుని దాని మీద సినిమా నడిపించారనే ఫీలింగ్ అయితే ఉంది. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. సో ఓవరాల్ గా సినిమా అయితే నాకు ఓకే అనిపించింది. నాట్ ఏ గ్రేట్ మూవీ అనే ఫీల్ అయితే రాలేదు. ఇప్పుడు అందరూ బాగుంది అని అంటున్నారు, చాలా మంది బాగుందని అంటున్నారు. బట్ నా ఇన్నర్ ఫీలింగ్ ఇది. ముందే చెప్పచ్చు. సో ఓవరాల్ గా ఓకే అనిపించింది సినిమా. మీరు చూస్తుండే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నువ్వు ఇక్కడే ఉన్నావు ఉంటే నీ కట్ట కొరికేస్తాను. వెళ్ళిపో. స్వామియే శరణమయ్యప్ప సినిమా చూస్తున్న సేపు భక్తి భక్తి భక్తి. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? స్వామి మాల వేయడం వల్ల దేవుడే మనల్ని కాపాడుతాడని సాక్షాత్తు రవితేజ అన్న సినిమా దేవుడు చూపించాడు భయ్యా. ఓకే అర్థమైంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. మల్లెపూల పాలకి బంగారు పాలకి అనే పాట అయితే చాలా బాగుంది. అంత బాగుంది ఏంటండి? రవితేజ అన్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. సినిమాకి 500 కోట్లు 1000 కోట్లు పక్కా అంతే. నా పని అయిపోయింది అనుకున్నారా? ఈ సినిమాతో రవితేజ అన్న మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమాతో రవితేజ అన్న బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అంతే. ఖచ్చితంగా స్కూల్ పిల్లలు, చదువుకునే పిల్లలు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ వచ్చి ఈ సినిమా చూడాలి. చాలు ఈ మాత్రం చాలు. పదండి. చాలా బాగుంది. అసలు ఇరుముడు టైటిల్ కి రవితేజ గారు న్యాయం చేస్తారు అనుకుంటే కనుక డబుల్ ఇంపాక్ట్ మీద న్యాయం చేశాడు. ప్రతి ఒక్క కుటుంబంతో సహా చూడవలసిన సినిమా ఇది. రవితేజ గారికి కంబ్యాక్ ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ సినిమా 100 crores అయితే దాడుతుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అవుట్ ఆఫ్ రేటింగ్ ఖచ్చితంగా 3 వరకు ఇవ్వచ్చు. ఎక్కడ మిస్ చేసిన సినిమా ఇరుముడి. చాలా అద్భుతంగా సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి. చెప్పండి మాటలు రావట్లేదు. అంతా బాగా యాక్టింగ్ చేసిన పాప. ఒకటే మాట, కల్ట్ మాస్ వచ్చినాం. అసలు నిజంగా నాకైతే నేను ఫస్ట్ టైం థియేటర్ లో ఏడ్చాను. అలా ఉంది. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. నిజంగా చాలా బాగుంది సినిమా. రవితేజ గారు నిజంగా కంబ్యాక్ ఈ సినిమాతో ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. చిప్స్ ప్లస్ టిష్యూ పేపర్స్ అనేది మ్యాండేటరీగా సినిమా టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. నిజంగా మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. సార్ నా హంబుల్ రిక్వెస్ట్, కర్చీఫ్లు టిష్యూ పేపర్లు సెకండ్ హాఫ్ అంతే. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. మ్యూజిక్ డైరెక్టర్ గారు మీ జీవం కనిపించింది ఇక్కడ. నిజంగా మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. డివోషనల్ మూవీ ఆర్ట్ టచ్ అయింది మేడం. కళ్ళకే నీళ్ళు వచ్చినాయి సెకండ్ హాఫ్ లో. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. మొత్తం కూతురు సెంటిమెంట్ అన్న సినిమాలో మొత్తం హైలైట్ కూతురు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. ఈ సినిమాలో బెస్ట్ మూవీ. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా.